చేవెళ్లలో కమలం పార్టీదే విజయమన్నారు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత పోటీ ఇస్తుందన్న కొండా కాంగ్రెస్ కి పడే ఓట్లేవి ఆ పార్టీని చూసి వేసేవి కావన్నారు. చేవెళ్లలో బీజేపీ గెలుస్తుందని కాంగ్రెసే ఒప్పుకుందని చెప్పారు. ఏ సర్వేలైనా మేమే గెలుస్తామని చూపిస్తున్నాయన్న విశ్వేశ్వరరెడ్డి ఓవైసీపై మాధవీలత ఖచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే ఢిల్లీలో రిలీజ్ చేసిన మేనిఫెస్టో దేశానికి దిక్సూచి లాంటిదన్నారు. ప్రపంచంలో భారత్ ని నెంబర్ 1 చేసేదే మా మేనిఫెస్టో అని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. మీకు పోటీగా ఇక్కడ చేవెళ్లలో రంజిత్ రెడ్డిని పెట్టడం జరిగింది. సో రంజిత్ రెడ్డి మీకు కాంపిటేటివ్ అనుకుంటున్నారా, లేదు నాకెవరు కాంపిటీషన్ లేరు, నేను ఎలాగైనా విన్ అవుతాను అని చెప్పేసి మీ ఉద్దేశం? కన్ఫర్మ్డ్ రంజిత్ రెడ్డి అని అంటే కాంగ్రెస్ నుండి అయితే పెట్టిండ్రు. ఇంతకుముందు సునీతా మహేందర్ రెడ్డి అని పెట్టిండ్రు. గ్రాఫ్ పడిపోయింది, లాస్ట్ మినిట్ చేంజ్ చేస్తుండొచ్చు. కానీ అది నాకు మంచి వరం కాంగ్రెస్ ఇచ్చింది. ఓకే, లేకుంటే ఇంకెవరినైనా పెట్టుంటే కొంచెం టఫ్ అవుతుండే, చాలా మంచి. అండ్ అది థ్యాంక్ యూ చెప్పాలని అర్థమైతే లేదు కాంగ్రెస్ పార్టీకి. అయితే పోటీని అనుకుంటా కాంగ్రెస్ పార్టీ కొంచెం అంతో పోటీ ఇస్తుంది, ఎందుకంటే మొన్న గెలిచింది. కానీ చాలామంది అనుకుంటుండ్రు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇంత శాతం ఓట్లు వచ్చినాయి, కానీ వాళ్ళ డబ్బునే మర్చిపోయింది ఏంటంటే వాళ్ళకి డిపాజిట్లు పోయినాయి కాంగ్రెస్ పార్టీకి ఇంతగానం ఓట్లు ఎట్లు వచ్చినాయి. వాస్తవం ఏంటంటే అది వాళ్ళకి కూడా తెలుసు. వాస్తవం ఏమైందంటే మొన్న కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు అవి కాంగ్రెస్ ఓట్లు కాదు, అవి 20% కంటే తప్ప 18% తక్కినాయని యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు. ఆ వచ్చిన ఓట్లు యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ వచ్చినాయి, కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు. అవి కూడా ఎందుకు యాంటీ ఇన్కంబెన్సీ? ఎందుకంటే మా మీద ఆరోపణ, నువ్వు కవితని అరెస్ట్ చేయలేదు, సో ఇద్దరు పెత్తు పెట్టుకున్నది. ఇక వాళ్ళకు చాలా సోషల్ మీడియా మీద బాగా స్పెండ్ చేసిండ్రు. అండ్ ఆ దుష్ప్రచారంతో మాకు ఆ యాంటీ ఇన్కంబెన్సీ అది తిరిగాయి. సో కవిత అరెస్ట్ గురించి మీరు చెప్తున్నారు, అంటే కవిత అరెస్ట్ గురించి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అంటే బీజేపీ కాంగ్రెస్ అంటే మోడీతోని ఒక వాగ్దానం తీసుకున్నారు. కేసీఆర్ 5 నియోజకవర్గాలలో, అందులో ఒకటి మీది కూడా ఉంది, చేవెళ్ళ, అలాగే మల్కాజిగిరి, భువనగిరి, మహబూబ్ నగర్, సికింద్రాబాద్. ఈ 5 పార్లమెంట్లో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, బీజేపీని నేను గెలిపిస్తాను, అందుకు కవితకు బెయిల్ ఇప్పించాలి అని మోడీతో సుపారీ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎంతవరకు? చాలా సంతోషం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఈ 5 అయితే గెలిచే పరిస్థితి లేదు. అండ్ రేవంత్ రెడ్డి గారికి వాస్తవాలు తెలుసు. ఇది వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీస్ ఎవరో ఉన్నారు, వాళ్ళ సర్వే ప్రకారం చేవెళ్ళ గెలుస్తుంది, 100% గెలుస్తున్నాయని. ఇంకా దీనికి ఎక్స్క్యూజెస్ ఇప్పటిసండే. అప్పుడు ఏమన్నారు, కవిత అరెస్ట్ చేయలేదు కనుక మీకు పొత్తున్నది. ఇప్పుడేమో కవితకు బెయిల్ ఇస్తలేరు కనుక మీకు పొత్తున్నది. అంటే బెయిల్ బీజేపీ పార్టీ ఇస్తుందా, కోర్టు ఇస్తుందా? అంటే కోర్టుల మీద కూడా ఆరోపణ చేస్తుండా. చేయమనండి. కానీ రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగలైన అవగాహన ఉన్నది. వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అనమంటే అంటున్నారు, అంటే కానీ చాలా సంతోషము. దాంతో మిత్రుడే నాకు, దాంతో డైరెక్ట్గా అనౌన్స్ చేస్తున్నది ఏంటంటే ఈ 5 ప్రత్యేకంగా చేవెళ్ళ గెలిచే అవకాశం లేదని అనౌన్స్ చేస్తుండే. ఇప్పుడు ఎంతవరకు మీకు అవకాశం ఉంది అంటున్నారు గెలవడానికి? చాలా అవకాశం ఉంది, చాలా కాదు 100% షూర్ గెలుస్తున్నాం. నేను కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్వేలు పెడుతున్నాయి. ఎవరు సర్వేలు చూసినా, నేషనల్ సర్వే, స్టేట్ సర్వేస్, కాంగ్రెస్ పార్టీ సర్వే, మా సర్వే, టీఆర్ఎస్ సర్వే కూడా చూపెడుతుంది. మీకు ఆ యాక్సెస్ ఉంటే అవి చూసుకోండి. కానీ ఇటువంటి ప్రశ్నలు రాజకీయ నాయకులను అడగొద్దు. ఎవరిని అడుగుతున్నా నేనే గెలుస్తా అంటాడు. అయితే నేను చెప్పింది నమ్మొద్దు మీరు. అవునవును, అయితే నేను చెప్పింది మీరు నమ్మొద్దు. అయితే ఎవరు చెప్పినా నమ్మొద్దు. సో మీరు చెప్పిన సర్వేలు చెప్పేవి ఒకటి ఉంటుంది, తర్వాత ఎలక్షన్స్ డే ఒకటి ఉంటుంది, రిజల్ట్ డే ఇంకొకటి ఉంటుంది. సో పోలింగ్ అనేది మన చేతిలో ఏది ఉండదు, రిజల్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. బట్ ఏంటంటే ఒక కాన్ఫిడెంట్ తో వెళ్ళడము అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. సో మీరు దానికి గెలుపుకు కావలసిన వ్యూహాలు, ఎలాంటి రచనలతో వెళ్తున్నారు, ఎలాంటి డెవలప్మెంట్స్ మీరు తీసుకురావాలనుకుంటున్నారు? మోడీ గారి సపోర్ట్ మీకు ఎంతగా ఉందనుకుంటున్నారు? మోడీ గారి సపోర్ట్ 100% ఉంటుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. అండ్ నేను క్యాంపెయిన్ ఫస్ట్ నేను చేసిన తర్వాత చెప్తాను. క్యాంపెయిన్ నేను నాకు టికెట్ రాకముందే మొదలుపెట్టినాను. నేను ప్రతి గ్రామంలో నేను ఇదేంటి భజన కార్యక్రమాలు చేసినాను. తర్వాత ఎన్నో నా స్కూల్ బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్స్ 210 గ్రామాలకు ఎవ్రీడే పోయి స్కూల్ టాయిలెట్స్ కలుగుతుంది. అదే కాక నా క్యాంపెయిన్ ఏదైతే స్టార్ట్ చేసినామో మేము
రీయూజబుల్ వెజిటేబుల్ క్యారింగ్ బ్యాగ్స్ నేను దాదాపు 2 లక్షలు ఇచ్చిండొచ్చు. దాదాపు 50% ఎన్నో హౌస్ హోల్డ్స్ ఇన్ రూరల్ ఏరియా పోయింది. అది ఎప్పుడు మచ్ బిఫోర్ డిసెంబర్ జనవరినే అయిపోయింది. ప్రసాదం ఇంటింటికి పంపినాను. తర్వాత ఇటువంటి ఎన్నో చేసినాను. అందరిలో ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే తనకు ఎందుకు సీట్ ఇచ్చారు బీజేపీ, అసలు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, ఎన్నో ఏళ్ళుగా బీజేపీలో సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అయినా సరే మాధవిలతనే ఎందుకు అనే క్వశ్చన్ కూడా చాలా మందిలో రైజ్ అయింది. సో అలాగే ఇప్పుడు అక్కడ ఎంఐఎం పైన గెలవడము అనేది హైలీ ఇంపాసిబుల్ అంటున్నారు, మీరు గెలుస్తుంది అని అంటున్నారు. సో మనం రిజల్ట్ లో చూడాల్సి ఉంది కాబట్టి గెలిచే ఛాన్సెస్ అంటే ఆల్మోస్ట్ ఒక 70-80% ఉందంటారు. 50-50 or maybe 60-40-60 in her favor. Every day she's gaining and only Congress wants to మద్దతు ఇస్తా అని. ఏ కాంగ్రెస్ అయితే ఎంఐఎం నువ్వు ఓట్ కట్టావు, నువ్వు బీజేపీ ఏజెంట్, బీజేపీ బి టీమ్ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, బెంగళూరులో ఎట్లయితే బీజేపీని మద్దతు ఇచ్చినావు, ముస్లిం ఓట్స్ కట్టావని, వీళ్ళు కాంగ్రెస్ అది ఉల్టా ఫస్ట్ ఆయనతో పార్ట్నర్షిప్ ఆయనకు మద్దతు ఇస్తుంది, ప్లస్ ఉల్టా హిందూ ఓట్లను కట్ చేస్తుంది, నానా ప్రయత్నం చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ.